సైడ్ అంటే నిలబడండి సైడ్ आधारशिला स्थापन मुहूर्त सुमुहूर्ते श्री श्रृंगेरी देवगुरु श्री भारती तीर्थ महास्वामी वारी की అయినా ముందుకు రానా ఆ ధర్మ సంరక్షణ కార్యాన్ని నిరంతరం ఉత్తమమైనటువంటి రీతిలో జరుగుగాక జరగవలను. ఎందుకంటే మనైతే ప్రతి ఒక్క మనిషి సత్పురుషుడుగా మన యొక్క సనాతన ధర్మం ఉపదేశిస్తూ ఉన్నది. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ రెండు విషయాలు కేవలం ఏదో కలిగేట్టుగా చూసుకోవాలి. అయినంత వరకు ఇక మనం ఉపకారం చేస్తూ పరోపకారం చేస్తూ పరోపకారం చేయడం అనేటటువంటి ఈ ఉపదేశం మానవ మాత్రుడికి చాలా ఆవశ్యకం. కాబట్టి అత్యంత గొప్ప తత్వాన్ని గొప్ప సోమేశ్వర స్వామి ఆలయం అన్న కామాక్షి దేవత యొక్క ఆలయానికి రావాలని అనేక మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చేవారు. అలాగే పక్కనే ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శించేటువంటి విధానం మనకుంది. ఈరోజు శ్రీ శృంగేరి పీఠాధిపతి అయినటువంటి స్వామివారు ఈరోజు మన జిల్లాకి రావడం, నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టడమే రాపూరు మండలంలో వెలసి ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారి నవనరసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఒక నరసింహస్వామి క్షేత్రాన్ని వారు స్వయంగా పూజలు చేయడం, అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెనువెంటనే మనం కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని సందర్శనకు వచ్చి ఆలయాన్ని పునర్ప్రతిష్ఠ చేయడానికి వారి వాళ్ళ పూజను సంకల్పించడం జరిగింది. ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వారు ఆశీస్సులు అందించారు. ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోమశిల ప్రాజెక్టు వివరాలను తెలుసుకొని ప్రాజెక్టును చూడటానికి వచ్చినప్పుడు ఈ సోమేశ్వర స్వామి ఆలయం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, వరదల్లో అమ్మవారి విగ్రహంతో కొట్టుకుపోతే పట్టించుకున్నటువంటి నాథుడు లేడు అని చెప్పినప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మన ప్రభుత్వమే చేస్తుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, వారిచ్చిన హామీ ఈరోజు మరి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విధుశేఖర సరస్వతి శారదాంబ యొక్క ఆశీస్సులతో వారి ఇక్కడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి రోజు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఒక పవిత్రమైనటువంటి ఆలయానికి ఈరోజు మొదటి శంకుస్థాపన పడడం జరిగింది. వారి పేరుతోనే శంకుస్థాపన చేశాం. అధికారులు అందరూ కూడా దేవాదాయ శాఖ అధికారులు దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు, ఇక్కడనే ఆలయ నిర్మాణానికి ఇచ్చినటువంటి ప్రణాళిక అన్నీ కూడా
స్వామివారు చూసి వారు ఆశీస్సులు అందించడం జరిగింది. ఆశీస్సులు అందించడమే కాదు, 1,1011 రూపాయలు వారు ఈ ఆలయానికి ఇచ్చి ఈ యొక్క నిర్మాణంలో ఈ యొక్క శృంగేరి పీఠం యొక్క భాగస్వామ్యాన్ని మీకు అందిస్తున్నాను. ఆ తల్లి శారదాదేవి యొక్క ఆశీస్సులు మీకు నిండుగా ఉంటాయి. ఆలయాన్ని నిర్మాణం ప్రారంభించండి, ఈ నిధి ఆలయ నిర్మాణంలో కలపండి అని చెప్పి వారు చెప్పి ఆశీర్వదించి, ముఖ్యంగా ఆలయం నిరంతరం చూస్తున్నటువంటి విజయ్ కుమారు వారి సోదరులు వారిని కూడా అభినందించి, వారితోటి ఇవాళ ఆత్మకూరు నుంచి అనేక ప్రాంతాల నుంచి సోమేశ్వర